హాయ్ హలో హాయ్ హలో మేమైతే ఫ్యామిలీతో కృష్ణ టెంపుల్కి వచ్చాము. బిహెచ్ఎల్ఎండి టెంపుల్ అనమాట. ఇది ఇక్కడైతే చాలా బాగుంటుంది టెంపుల్. ఎవ్రీ సాటర్డే వచ్చినప్పుడు కూడా కృష్ణ టెంపుల్కి వెళ్తాము. అలాగే బాబుని తీసుకుని వస్తే బాబు బయట ఫోటో చూసి వెంటనే నమస్కారం అయితే చేస్తున్నాడు. లైటింగ్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది లైటింగ్. అట్లా మా విక్కీకి చూపిస్తూ తీసుకుని వెళ్తున్నాము. లైటింగ్ అయితే ఎంత బాగుందో అసలు. ఇదంతా చూస్తుంటే లైటింగ్ అయితే బాబు చూపిస్తూ వెళ్తుంటే మా హస్బెండ్ అయితే వీడియో చేస్తున్నారు. మా విక్కీ బాబు చూడండి మూతి ఎంత క్యూట్గా పెట్టాడు అసలు. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా. మళ్ళీ నన్ను చూసి నవ్వుతున్నాడు అలాగా. ఇంకా అయితే అట్లా నవ్వుకుంటూ వెళ్ళాము. అందరూ ఎంటర్ అవ్వగానే కృష్ణులు గోపికలు అసలు ఎంత బాగున్నారో, చిన్న చిన్న పిల్లలు. చాలా బాగుంది. లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అలా వెళ్తున్నాము. చూడండి చిన్ని కృష్ణులు గోపికలు ఎంత బాగున్నారో ముద్దు ముద్దుగా. ఇక టెంపుల్ కూడా లైటింగ్స్ పెట్టారు బాగా. ఇక్కడైతే చిన్ని కృష్ణులకి ఎంత క్యూట్గా కనిపించాడో. మా విక్కీని చిన్నప్పుడు ఇట్లా రెడీ చేసాం, అదే గుర్తుకొచ్చింది నాకు. బాబుకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదని ఈసారి రెడీ చేయలేదు. ఇంకా టెంపుల్లోకి వెళ్ళాము. అక్కడైతే కళ్యాణం చేస్తున్నారు కానీ మేము లేట్గా వెళ్ళడం వల్ల కుదరలేదు. అంతా పూజ చేసి కంకణాలు ఇస్తున్నారు అందరికీ. టెంపుల్ అంతా కూడా బంతిపూలతో, అరిటాకులతో, మామిడాకులతో బాగా డెకరేషన్ చేశారు. లైన్ నుంచి విక్కీ బాబు అట్లా తొంగి తొంగి చూస్తున్నాడు అటు సైడ్. పంతులు గారు మైక్లో మంత్రాలు చదువుతూనే ఉన్నారు. 4-5 పంతులు కలిసి. ఇంకా జనాలందరూ కళ్యాణం చూస్తున్నారు. కళ్యాణం చేస్తున్నారు ఆ రోజు. మరి దేని ఎట్లా ఏ కళ్యాణం చేసినా మాకు అంత ఐడియా లేదు. కంకణం అయితే ఇస్తున్నారు అందరికీ. చిన్న కృష్ణ అయితే ఎంత బాగున్నారో చూడండి, అసలు వాళ్ళు ఉన్నారు నీట్గా. మా విక్కీ అయితే దాన్ని కూడా వెళ్తానని చెప్పేసి గొడవ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా దాన్ని తీసుకుని అట్లా లైన్లో నుంచి వెళ్తున్నాం. చూడండి కృష్ణుడు ఉన్నారు. అట్లా ఇంకా దగ్గర వరకు వెళ్ళి దర్శనం చేసిన పంతులు అయితే తిడతారని దూరం నుంచి చిన్న చిన్నగా తీస్తుండే వీడియో. చాలా క్రౌడ్ అయితే ఉంది అసలు. చాలా జనం వచ్చారు. మేము లేట్గా వెళ్ళాము. అసలు ఇంత రష్ ఉంటుందని అనుకోలేదు. హాఫ్-1 అవర్ కళ్యాణం అయిపోయి అక్కడ కంకణాలు అందరికీ చూపించి కడుతున్నాను. అది కట్టిన తర్వాత మిత్రులందరూ కూడా ఇచ్చారు. అక్కడ కళ్యాణం కూర్చున్న వాళ్ళకి. అట్లా మేము చూసుకుంటూ మెల్లగా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. పంతులు గారు వీడియో తీసి తీసుకోవడం భయంగా తీసిన వీడియో. మనం అయితే ఎవరు పెట్టుకోలేదు వీడియో తీసుకున్నట్టయితే. అందరూ మధ్యలో ఏమైనా చూసాము. ఈ వీడియో కొంచెం క్యాప్చర్ చేసాను. నేను మళ్ళీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇంకోసారి వీడియో పెడతాను. ఫుల్ వీడియో టెంపుల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పక్కన ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. మేము వెళ్తున్నప్పటికి అయిపోయింది. ఉట్టు అయిపోయింది. ప్రసాదాలు పెడతాం కోసం అని చెప్పి మైక్లో అనౌన్స్మెంట్ చేస్తే గాయత్రి ఆదరిద్ర పరిగెత్తుకుని ప్రసాదాలు తీసుకొచ్చింది. మొత్తానికి 10 వెరైటీలు పెట్టారు. సరదాగా తీసుకొచ్చి తిన్నాం.